లోకి ఎన్ని రకాల స్నాక్స్ వచ్చినా కూడా ఈ శనక్కాయలు అంటేనే ఒక ఎమోషన్ కదా. ఇప్పటికీ మనం ట్రైన్ ఎక్కామంటే టైంపాస్ గుర్తొచ్చేది ఈ పల్లీలే. సో ఇక్కడైతే మేము శనక్కాయలు తీసుకుంటున్నాము. 2 సేర్లు వచ్చేసి 70 రూపాయలకి ఇచ్చాడనమాట. సో మీకు ఉడకబెట్టిన ఇష్టమా లేకపోతే వేయించిన ఇష్టమా అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు. నాకైతే ఉడకబెట్టిన ఇష్టం అనమాట. కాస్త ఉప్పు వేసుకొని వేడిగా తింటే బాగుంటాయి కదా. వేయించినవి అంటే పొయ్యి మీద ఇనుపు బాండలు పెట్టి ఇప్పుడు ఇసుక వేసి వేయించిన కాయలు అయితే కొంచెం మసి పూసుకున్నా సరే అవి భలే టేస్టీగా ఉంటాయి. బట్ అవి ఇప్పుడు దొరకట్లేదు కదా. ఇక ఆ తర్వాత మార్కెట్కి వచ్చి టమోటాలు అయితే తీసుకున్నాం అనమాట. ఈ టమోటాలు వచ్చేసి కేజీ 28 రూపాయలు ఉన్నాయండి మాకు ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ ఏదైనా 10 రూపాయల ప్యాకెట్స్ అయితే పెట్టున్నారనమాట. ఇవి చూడగానే అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే బెంగళూరులో బిర్యానీ స్పైసెస్ అన్ని ఇలాగే పెట్టి అమ్ముతూ ఉంటారు. సో ఒక 100 రూపాయలకి ఒక 10 ప్యాకెట్లు తీసుకెళ్లారంటే చక్కగా నాకు 2-3 నెలలు వచ్చేస్తాయి. అందువల్ల అమ్మయ్య ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అనుకున్నాను అనమాట. మొత్తానికి కొన్ని ప్యాకెట్స్ ఏవో తీసుకొని తర్వాత అయితే ఎండు చేపల దగ్గరికి వెళ్ళాం, కానీ ఎందుకో బేరం కుదరలేదండి. ఇక అందుకని వెనక్కి అయితే వచ్చేసి